హ్యాపీ ఫాదర్స్ డే సందర్భంగానే ఇది కూడా చెప్తున్నా. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. నేను చదువుతాను, నాతో పాటు మీరు చదవండి. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడుగగా, ఏమి చేసి నీ నామము నిర్లక్ష్యపెట్టితిమని మీరందరూ. చిన్న మాట ప్రార్థన. కృపగల తండ్రి యేసయ్య, బైబిల్ గ్రంథంలో మీరు పాజిటివ్గా మాట్లాడిన మాకు మేలే, నెగిటివ్గా మాట్లాడిన మాకు అవసరతలు తీరుస్తారు, నేర్పిస్తారు. ఈ సమయంలో ఈ మాటలు దీవించి ఆశీర్వాదకరంగా మార్చి నైనా చేదునే మారానే మధురముగా మార్చిన దేవా, ఈ మాటల ద్వారా మాతో మాట్లాడి దేవుని ఘనపరచటం అంటే ఏమిటో మాకు నేర్పించమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మలాకీ గ్రంథం అంటేనే పాత నిబంధనలో చివరి గ్రంథం. పిల్లల చాలా ఇంపార్టెంట్ విషయాలు రాశాడు. మలాకి 1వ అధ్యాయం అంతా ఒక అంశం చెప్తున్నాడు డైరెక్ట్గా. దేవుడు అడుగుతున్నాడు 6వ వచనంలో, కుమారుడు తన తండ్రిని. అసలు కుమారుడు చేయాల్సిన అత్యంత శక్తివంతమైన రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఘనపరచుట. ఇక ఘనత లేనప్పుడు ఆ తల్లిదండ్రులను చూసుకున్నామన్నా కూడా వేస్టేజ్. కొన్నిసార్లు బాధ కలుగుతుంది. తల్లిదండ్రులు చూస్తారు, కొంతమంది బాగానే చూస్తారు, కానీ చూస్తే సరిపోదంట. దేవుడు ఏమంటున్నాడు? ఘనపరచు కుమారులు కావాలి. తండ్రి అంటే, తండ్రిని ఘనపరచటం అంటే ఏంటో నేర్చుకో. అసలు ఘనపరచటం అంటే ఏంటో కూడా చెప్తున్నాడు 1వ అధ్యాయం. ఏంటి ఘనపరచటం? తండ్రిని ఘనపరచటం అంటే ఏంటి? దేవుణ్ణి నేను ఘనపరుస్తున్నాను అని ఎవడు చెప్పగలడు? మా నాయన్ను నేను బాగా చూసుకుంటాను అని ఏ కుమారుడు చెప్పగలడు? ఆధ్యాత్మికంగా అంటే నెంబర్ 1, పరలోకపు తండ్రి వేసిన ప్రశ్నకు జవాబు ఆయన చెప్తున్నాడు. బల్లలో చెయ్యి యోగ్యంగా వేసిన వాడే నన్ను ఘనపరచిన వాడు. 1వ అధ్యాయం అది, అంతే అంశమే అది. అందుకే చెప్తున్నా 7వ వచనంలో మధ్యలో అంటాడు చూడండి, యెహోవా భోజన బల్లను నీచపరిచినందుకే కదా నేను అడుగుతున్నాను. అంటే భోజనపు బల్లను ఏం చేయాలి? ఘనపరచాలి. అంటే దేవుని ఘనపరచడం అంటే బల్లను ఘనపరచటమేనా? అవునవును. బల్ల విషయంలో సీరియస్నెస్ ఉండాలి. ఈ వారం మిస్ అయింది అనడానికి వీలు లేదు. ఇక్కడ లేకపోతే ఇంకొక మందిరంలో ఉన్న వేయాలి. కొంపదీసి కర్నూలు పోయినామనుకోండి, అక్కడ మన మందిరంలో వెళ్ళి బల్లలో చేయి వేయాలి. ఇలా ఎక్కడికి పోలేదంటే మాత్రం నువ్వు యువర్ డిసొబీడియంట్ ఫెలో బిఫోర్ గాడ్. దట్ ఈస్ గాడ్ ఈజ్ టెల్లింగ్. అది దేవుడు చెబుతున్న అంశం. నన్ను ఘనపరచాలి కదా మీరు. ఎలా ఘనపరచాలి? బల్లను ఘనపరిస్తే, బల్లను ఘనంగా ఎంచి, సీరియస్గా ఎంచి, ఆదివారం యోగ్యంగా బల్లలో చేయి వేస్తే మీరు నన్ను ఘనపరిచినట్టే. దేవుని స్తోత్రం. బల్లలో ఎప్పుడు యోగ్యంగా వేస్తామో, ఆలోచించి వేస్తామో, పశ్చాత్తాపడి మారు మనసు పొంది పలాని వాక్యంలో విన్నాను, నేను అట్లా లేను సార్, సరి చేసుకుంటానని చెప్పి పశ్చాత్తాపడి కడగబడి కడుక్కొని కానీ బల్లలో చేయి వేస్తే కొద్ది మార్పు నీళ్ళకి వస్తే దేవుడు సంతోషపడతాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన ఘనపరచబడినట్టు ఫీల్ అవుతాడన్నమాట. ఒకరితో అన్నాడు కదా, నూతన పరచబడగోరుచున్నావు, స్వస్థపరచబడగోరుచున్నావా అన్నాడు. 38 ఏళ్ళ నుంచి బెతెస్దా కోనేటి దగ్గర ఉండేవంట. స్వస్థపరచబడగోరుచున్నావా అనేది అప్పటి కాలపు ఆ యొక్క రోగాన్ని బట్టి వేసిన ప్రశ్న. ఇప్పుడు దేవుడు నూతన పరచబడగోరుచున్నావా లేదా అనేది ఇప్పుడి ప్రశ్న. దేవుని స్తోత్రం కలుగుతుంది. 38 సంవత్సరాలు
రోగంలో ఉండేవాడిని ఎవడైనా ఆ ప్రశ్న వేస్తారా, నువ్వు స్వస్థపరచబడగోరుచున్నావా అని? మీరు చెప్పండి. ఒకే రోగం 2 ఏళ్ళు ఉంటే, 3 ఏళ్ళు ఉంటే, 5 ఏళ్ళు ఉంటే ఎప్పుడెప్పుడు పోతుంది ఈ రోగం అనుకోవాలి కదా ఎవడైనా. కానీ 38 ఏళ్ళైనా కూడా వాడు అట్లా అనుకునింటే యేసుప్రభు ఎందుకు అడుగుతాడు అంటే ఆ రోగానికి అలవాటు పడ్డాడు. అది సంగతి. బెతెస్దా కోనేరులో ఎవరికో ఒకనికి వస్తుంది స్వస్థత, దిగినోనికి వస్తుంది స్వస్థత, వానికి ఏ రోగం ఉన్నా వస్తుంది స్వస్థత. వీడు పోలేకపోతున్నాడు. మరి ఎంతకాలం? ఇప్పటికే 38 ఏళ్ళు అయింది, ఇంకా ఒక 30 ఏళ్ళు పడుతుందా ఫస్ట్ దిగాలంటే? బాబు, బెతెస్దాలో దేవదూత కదిలిస్తున్నాడు కాబట్టి ఒకనికే స్వస్థత. ఇక్కడ దేవకుమారుడే దిగి వచ్చాడు బెతెస్దాగా, మొబైల్ బెతెస్దాగా. హల్లెలూయా. దేవుని కుమారుడు ఒక హీలర్గా బయలుదేరి వచ్చాడు, నీ దగ్గరికి వచ్చాడు. నువ్వై దిగాల్సిన అవసరంలా. నేనే చెప్తున్నాను, నిన్ను నీ పరుపు ఎత్తుకొని నడుచు, అసలు స్వస్థపరచబడగోరుచున్నావు అంటే వాడు డైరెక్ట్ చెప్పడు. చూడు, అవును ప్రభు అన్నాడు. అంటే లోపల ఇష్టం లేదు. రోగానికి అలవాటు పడ్డాడు, పరుపు వేసుకుని అన్నీ ఉండడానికి అలవాటు పడ్డాడు, రోగుల మధ్యలో ఉండడానికి అలవాటు పడ్డాడు. సేమ్ ఇప్పుడు కూడా అంతే. పాపానికి అలవాటు పడుతుంటే స్లోగా, దానికి దీనికి అలవాటు పడితే నువ్వు ఎప్పుడు బయటికి రావడానికి ఇష్టపడవు. దేవునితో చెప్పాలి. దేవుడు అడుగుతున్నాడు, నూతన పరచబడగోరుచు. పోయిన వారానికి ఈ వారానికి తేడా ఏంటి అన్నాడు. దేవుడు ఏం చెప్తాడు? తేడా ఏంటంటే బల్లలో యోగ్యంగా చేయి వేయడమే తేడా. అప్పటికంటే ఇప్పుడు మార్పు వేరేది. మొన్న దేవుడు ఆధారం అని మాట్లాడాడు, విశ్వాసం పెరిగింది ప్రభు. ఈరోజు దేవుడు తండ్రి అనేవాడు ఎలా మమ్మల్ని పోషిస్తాడో చెప్పావు. ఇక భయం ఏముంది? ఆయన మీద ఆనుకొని నడవచ్చు. బల్లలో చేయి వేసాను ఆయన, నాకు సమాధానం వచ్చింది. హల్లెలూయా. మొదటి అధ్యాయం అంతా బల్లలో యోగ్యంగా చేయి వేస్తే నువ్వు తండ్రిని ఘనపరిచినట్టు లెక్క. ఏమండి, ఒక వారం రాలేదనుకో, ఆ వారం నువ్వు వేరే సారి బల్ల తీసుకున్నావా? ఏ సంఘం పోయినావు? ఎక్కడ బల్ల తీసుకున్నావు? నాకు చెప్పావా? పోతున్నానన్నా చెప్పావా? నీ పిల్లలు ఇంట్లోకి రాకుండా భోజనం చేయకుండా ఉంటే నువ్వు అడగవా? అక్కడ ఒక రూల్, ఇక్కడ ఒక రూల్. భోజన బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వల్ల అందరూ ఉండాలని వాక్యం చెప్తా ఉంది. అందరూ ఉండాలని పిల్లలంతా, ఒక్క రాకపోయినా కూడా అడగాల. మంచిదే. బల్లలో చేయి వేయటమే దేవుణ్ణి కనపరచడం అనేది నీకు తెలుసా? ఇక్కడ చెప్తున్నాడు మలాకిలో 2వ అధ్యాయంలో ప్రియులరా, నిబంధన 5వ వచనం 2:5, నేను చేసిన నిబంధన వారి జీవమునకు సమాధానంకు కారణమైంది. హల్లెలూయా. చాలు. మనలో ఉన్న జీవానికి, మనం పొందుతున్న సమాధానానికి కారణం క్రొత్త నిబంధన, దేవుని కుమారుని రక్తము వలనైన క్రొత్త నిబంధన. మళ్ళా బల్ల తీసుకుంటున్నావంటే శరీరం రక్తాలు వాడుతున్నావు లేదా ఆ వారం, అప్పుడు నిబంధన ఏమవుతుంది? మళ్ళీ రెన్యువల్ అవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునితో మళ్ళీ ఒక నిబంధన. ప్రభువా, పోయిన వారం సరిగలే, ఈ వారం లేపినాయి, పోయిన వారం అంతా బాధపడ్డాను, ఈ వారం అంతా సమాధానకర్తతో ఉంటాను. జీవానికి సమాధానానికి కారణం యేసయ్య. చెప్పాలంటే కారణం శిలువ నిబంధన. అదే నిన్ను నడిపించాలి. శిలువ దగ్గరికి వచ్చిన నిబంధన. కొంతమంది పెళ్ళిలో చేసిన నిబంధనను అవలీలగా పడేసినట్టు, దేవునితో చేసిన నిబంధన ఎంత ముఖ్యమో భార్యతో చేసిన నిబంధన కూడా ముఖ్యమని అదే 2వ అధ్యాయంలో 14, అది ఎందుకని మీరు అడుగుగా, యవన కాలమందు నీవు పెళ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి, అది నీకు తోటిదై నీవు చేసిన 2వ నిబంధన. ఒక నిబంధన దేవునితో చేశావు, 2వ నిబంధన నీ భార్యతో భర్తతో చేస్తున్నావు. హల్లెలూయా. ఏమన్నాడు? చదువు. పాత్రురాలు కదా, నీ పెళ్లి భార్య కదా, కొంచెముగానైనా దైవాత్మ నొందినోళ్ళు ఎవరు కూడా ఇలాగ చేయలేదే. నీ భార్యను సరిగా చూసుకోలేకుండా ఉంటే నీకు మినిస్ట్రీ మారుతుంది. ఓ ఫిర్ మినిస్ట్రీ పోయి
తోపుడు మినిస్టర్ నన్ను అంటుంటాడు. అప్పుడు తోలు అలుస్తాడు మట్టసంగా. ఎవరైనా సంఘాలలో విచిత్రంగా ప్రవర్తిస్తే భర్త కానీ భార్య కానీ నా ఇష్టమని అన్నావంట, జాగ్రత్త. దేవుడు వదిలేస్తాడు, ప్రవక్త వదిలేస్తాడు నేను. తమాషా కాదు. భార్యతో చేసే నిబంధన, దేవునితో చేసే నిబంధన మీరకూడదు. దానికి బల్లలో రెన్యువల్ కావాలి. రెండవది, బల్ల తీసుకునేటప్పుడు నీ కుటుంబ వ్యవహారాల్లో నీ భార్యతో భర్తతో ఎలా ఉన్నావు కూడా చూసుకోవాలా. చూసావా? దేవుణ్ణి గణపరచటం అంటే ఏంటో. దేవుణ్ణి గణపరచటం అంటే బల్లలో చేయి వేయటం. బల్ల అంటేనే యేసు. ఇది నా శరీరము నా రక్తం అనడం లేదా? రెండవది, యేసుతో చేసిన రక్త నిబంధన. సాతాను సమాజంలో అమావాస్య రోజు సైతాను దాసునిగా దాసురాలుగా ఉంటానని వాళ్ళు రక్తం చిందించి నిబంధన చేస్తారంట సైతాను. ఇక్కడ సాక్షాత్తు దేవుని రక్తమే సాక్షిగా మనం నిబంధన చేశాం. ప్రభువా, నిన్ను నమ్ముకుంటున్నావు, నీవే లోకరక్షకుడు, మా పాపాలు క్షమించడానికి మరణించి తిరిగి లేచిన దేవుడు, నేను ఒప్పుకున్నావా లేదా? ఆషామాషిగా తీసుకునేవంటే నీ కథ అంతే సంగతులు. కాబట్టి ఫాదర్స్ డే అంటే ఫాదర్ని ఎలా గణపరచాలనో మలాకి చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఒకటే, క్రొత్త నిబంధనకు నీవు సాక్షిగా ఉండాలి, క్రొత్త నిబంధనలు కట్టుబడి ఉండాలి. మూడవది, 3వ అధ్యాయం వీళ్ళరా, 3వ అధ్యాయంలో కనుక మనం గమనిస్తే అన్యాయం అనేది జరుగుతుంది, జాగ్రత్త అని అన్నాడు. ఎక్కడ చదవండి, ఎక్కడ ఉంది? ఒక్క నిమిషం. 3వ అధ్యాయము చదవండి. అదే 5వ వచనం. తీర్పు తీర్చుటకై నేను మీ యుద్ధకు రాగా. ఏదో ఒక రోజు దేవుడు వస్తాడండి. బాగా వినండి జాగ్రత్తగా. ఏదో ఒక రోగం, ఏదో ఒక చీకటి, ఏదో ఒక శిక్ష ఖచ్చితంగా దేవుడికి విరోధంగా పోతే మీదికి వస్తాయి. ఎందుకంటే నిబంధనలో ఉన్నాం. నిబంధన మీరినప్పుడే కదండి శిక్షలు. ఇక్కడే ఉన్నాడు 5లో, విధవరాన్ చిల్లంగి వాండ్రి మీదను. చిల్లంగి వాండ్రు అంటే ఎవరు? అదే వాళ్ళే సార్, చిల్లర కోసం వేరుకున్నట్టు అన్నమా. చిల్లంగి వాండ్రు అంటే ఎవరు? మంత్రశక్తులను ఆశ్రయించే క్రైస్తవులు. క్రైస్తవులే కానీ నిమ్మకాయ వదలరు, క్రైస్తవులే కానీ నల్లపిల్లి వస్తే ముందుకు పోలేరు, క్రైస్తవులే కానీ అన్ని ఆచారాలు పాటిస్తారు, క్రైస్తవులే కానీ జ్వరం వస్తే పరకతో దిష్టి తీయకుండా ఉండలేరు. వీళ్ళు తండ్రిని గణపరిచే వాళ్ళు కాదట. 3వ అధ్యాయంలో అన్యాయమైన ప్రవర్తన ఇంకా అన్నాడు. కింద ఏమన్నాడు? ఇంకా వ్యభిచారుల మీదను అప్రమాణికులు అంటే అర్థమైంది. ఈ ఆదివారం ప్రమాణం చేసి సార్ చెప్పారు వాక్యం, 2 అధ్యాయాలన్నా చదువుతా దేవా అని చెప్తాడు ప్రమాణం. రేపు వారం అంతా ఎగరగొడుతాడు. ప్రమాణం ఏం చేసినట్టు? తప్పిపోయినట్టు. వాళ్ళని అప్రమాణికులు అంటారు. వారం రోజులు నువ్వు 2 అధ్యాయాలు చదివించి రేపు ఆదివారం మళ్ళీ దేవుని దగ్గర చెప్పాలి, ప్రభు చదివాను అయినా నీ సహాయం చేయండి. మన్నా నేను పొందుకున్నాను ప్రభు, ఆత్మలో బలం పొందాను. ఎందుకంటే నువ్వు నిబంధన చేస్తావు, నిలబడతావు, వాక్యం చదువుతావు, కాబట్టి బలం వస్తావు ఖచ్చితంగా. కాబట్టి కింద ఏమన్నాడు? అన్యాయముగా నాకు భయపడక వారి కూలి విషయంలో కూలివారిని, విధవరాండ్రను, తండ్రి లేని వారిని బాధ పెట్టి. బాగా వినండి, ముగ్గురిని బాధ పెట్టద్దండి. కూలోళ్ళని తిట్టాకూడదు, కూలోళ్ళని బాధ పెట్టకూడదు. పాపం వాళ్ళు ఊళ్ళో వచ్చి పని చేస్తారు, మనమే ఇంకా చేయం చెప్పాలి. వాళ్ళు చేసినంత పని శ్రామిక జీవులు, కూలి వాళ్ళను, విధవరాండ్రను, తండ్రి లేని వారిని బాధ పెట్టద్దు. అలా చేస్తే తండ్రిని బాధ పెట్టినట్టు లెక్క అని కింద ఏమన్నాడు? అన్యాయముగా చేయి వారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని. అది సంగతి. 3వ అధ్యాయంలో ఏముంది? అన్యాయమైన వైఖరి ఉండే వాళ్ళు తండ్రిని సంతోషపరచలేరు. నాయనకి ఏమి ఇష్టం అనేది నీకు ఇంకా అర్థం కాని వ్యవహారం.
అసలు సామెతలు చదవండిరా యవ్వనస్తులు అని చెప్తాను నేను. ఎవడు చదువుతున్నాడో తెలియదు. ఒకవేళ తెలుగు ఇంగ్లీష్లో 2 గంటలు చదవండి, బాగా తయారవుతారని చెప్పాను నేను. రండి సామెతలు స్టార్టింగ్లోకి. ఊరికి చిన్న మాట అటు చదువుతున్నా. కొంతమంది టైం చూసుకో సార్, టైం చూసుకో, టైం చూసుకో. సామెతలు 2:1. ఎవరు మాట్లాడుతున్నారంటే నా కుమారుడు అని ఎవరంటారండి? ఫాదర్ ఈజ్ స్పీకింగ్ టు యూ. హెవెన్లీ ఫాదర్ ఈజ్ స్పీకింగ్ టు యూ, మై స్పిరిచువల్ సన్. నా ఆత్మీయ కుమారుడా. పౌలు తిమోతిని అన్నట్టు దేవుడు మాట్లాడుతున్నాడు సామెతల్లో. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి. ముందు తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి, నోరు మూసుకొని. ఏం మూసుకొని? నోరు మూసుకొని. సలహాలు ఇవ్వద్దు. బైబిల్ సూత్రం అది. ఇఫ్ యు నో మోర్ దెన్ దట్, అంతకంటే ఎక్కువ నీకు తెలిస్తే హంబుల్గా రిక్వెస్ట్ చేయంతే. కానీ గదమాయించడం కానీ, ఎదురు మల్లడం కానీ, తిట్టడం కానీ దేవుడు ఒప్పడు. ఎందుకంటే అన్నీ తెలిసిన తండ్రి. కొంతమంది చదువుకొని తండ్రులు కూడా ఉండొచ్చు. అట్లని అతిశేషాలు చేయొద్దు. ఇప్పుడు కె రాజబాబు గారు ఐఏఎస్కు కోచింగ్ ఇస్తే అంత చదువు చదివినాడు ఆంధ్ర యూనివర్సిటీలో. అది ఉయ్యూరు దగ్గర గండిగుంట. వాళ్ళ నాయన వాళ్ళమ్మని చూశాను నేను. ఓ రాజబాబు అన్న వాళ్ళ నాయన వాళ్ళమ్మని చూశాను. సేమ్ రాజబాబు అన్న ముసులు ఆయన వృద్ధాప్యంలోకి వచ్చిన సేమ్ అట్టే ఉన్నాడు. వాళ్ళ నాయన పంచకట్టు కట్టుకొని ఇట్లా ఒక చిబ్బా కిందికి వేసుకొని జుట్టు ఆయప్పకు బాగా ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉండేది. సేమ్ ఈయన ముసలాయన అయినాక అట్లే ఉన్నాడు. చదువు రాని తల్లిదండ్రులను అద్భుతంగా చూసుకున్న వ్యక్తి రాజబాబు. రాజబాబు అన్నాడు, దేవునికి స్తోత్రం కలుగును కాక. నేను చెప్తాను, దేవుళ్ళు ఉన్నాడు ఎప్పుడు చూడండి, తల్లిదండ్రులు కూడా దుడ్డు. ఏం రీజన్ చెప్తావు బైబిల్లో? ఏడ చూసిన నా కుమారుడు అంటే 3వ అధ్యాయం చెప్పు, మొదటి వచనం. నా కుమారుడా నా ఉపదేశం అంటే ఏమో చెప్పి పెడితే వీడు వినకొని ఉన్నాడు అంతే. నా కుమారుడా. 4 ఒకరిద్దరు కాదు, ఏమో 5 మంది 10 మంది ఉన్నట్టు. చాలామంది దేవుని కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతాం 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఏమని? కుమారులారా, తండ్రి చెప్పేది వినండ్రా. మీ బోడి తెలివి పెద్ద చదివినారు. ఆ తండ్రి లేకపోతే నువ్వు ఈ లోకంలోకే రావు కదా నువ్వు. చాలా ఇంపార్టెంట్ ఫాదర్స్ డే అంటే దేవుని స్తోత్రం. ఇక్కడున్న తండ్రి మానవ తండ్రి గురించి కూడా కాదు, తర్వాత అది ఫస్ట్ నిత్యుడగు తండ్రి అయిన యేసయ్య గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. 5:1 మళ్ళీ 5:1 ఏంటండి? 10 అధ్యాయం పైన నా కుమారుడా నా కుమారుడు అని పిలుచుంటే ఏం పలకవా నువ్వు? నా కుమార్తె అనలేదులే సార్ అంటారా? కుమార్తెను కుమారుడు అంటున్నారంటే అది పురుషలింగం. ఆడపిల్లలతో అయితే ఏమంటాడుగా? నా కుమార్తె. దేవుని స్తోత్రం కలుగునుగా. విను, తల్లిదండ్రుల మాట విను. తల్లిదండ్రుల మాట విని ఆశీర్వదించబడకుండా ఎవడు లేడు. ఖచ్చితంగా కూలి పని చేసుకుని ఆశీర్వదించబడతారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎంత చదివి అతి చదువు అయిపోయి ఒక ఆయన యూనివర్సిటీలోకి వచ్చి, మా నాన్న చెప్తే బాగుంటుంది, ఘోష కట్టుకుని వచ్చాడినా అని. ఎవరైనా అంటే వాళ్ళ ఫ్రెండ్స్గా చెప్తాడంట వాడు. వేరే మా బంధువులే. వాళ్ళ నాయన విని గుండెకి ఎలా గాయమవుతుందో మీరు చూడండి. ఇప్పుడు తండ్రిని ఘనపరిచినట్ట నీచపరిచినట్ట? సరేలే. నెంబర్ 1 అధ్యాయంలో ఏం చెప్పాడు? దేవుని ఘనపరచాలంటే ఏం చేయాలి? నువ్వు ఆదివారం ఎగ్గొట్టాలి కదా? కాదు, ఆదివారం రెగ్యులర్గా ప్రభు బల్లలో చేయి వేసి వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. 2వది నిబంధన, దేవునితో నిబంధన రెన్యువల్ చేసుకోవాలి. నువ్వు నీ భార్య పిల్లల సంబంధాల విషయంలో రెన్యువల్ చేసుకోవాలి నిబంధనలు. 3వది అన్యాయమైన వైఖరి. నీకంటే లేనోళ్ళు, బీదోళ్ళు, విధవరాళ్ళు, దిక్కులేనోళ్ళు, కూలోళ్ళు కనపడితే వాళ్ళకి హెల్ప్ చేయాలి.
అది దేవుడు ఉంటే జరిగే పనులు ఇవి. దేవుడే లేడు, యేసయ్య లేడు, ఇంకా ఏంది నీకుండేది? కొంతమంది ధర్మదాత, ఆమె ఎవరు? కర్నూలు ఆమె ధర్మదాత. ఈ షెల్టర్, బస్ షెల్టర్ కట్టించిందంట. ఒక్కడున్నాడు ఇప్పుడు వాడు. ఎన్ని కట్టించినా యేసు లేకుండా సత్క్రియలు చేస్తే పాతాళమే. యేసును కలిగి ఉండి సత్క్రియలు చేయాలి. అదే 3వ అధ్యాయంలో 10వ భాగముల విషయం రాశాడు. నువ్వు అన్యాయం చేయకుండా ఉండాలంటే దేవుని నీకు ఇచ్చిన దాంట్లో దేవుని 10వ భాగం దేవునికి ఇచ్చి శోధించు. ఆకాశపు వాకిన్లు ప్రతి నెల విప్పుతూ ఆయన నిన్ను దీవిస్తా ఉంటాడు. హల్లెలూయా. బీదల పట్ల అన్యాయం చేయకూడదు, దేవునికి ఇచ్చే విషయంలో అన్యాయం చేయకూడదు. అంటే డబ్బుల విషయంలో నువ్వు అన్యాయమైన వైఖరి ఉండకూడదు. నేను ఏమనుకుంటాంటారంటే పాస్టర్కి ఏది తిక్కలోడండి పాస్టర్ అంటే అని చాలామంది భావన. పేగులు అట్లా ఆవులిస్తే లెక్క పెట్టేవాళ్ళు పాస్టర్లు అని చాలామంది తెలియదు. నీ దశమ మీగునే నేనేం పట్టించుకో. ఇంటికి పిలిచి 10 రూపాయలు ఇచ్చిన నేను కానుక తీసి నాకు అదేం పెద్ద పట్టింపు కాదు. నీకే ఎదురిచ్చిపోమ్మంటే కూడా ఎదురిచ్చిపోడు. నువ్వు ప్రార్థన చేయించుకో, నేనే నీకు 500 నోటు ఇచ్చి ప్రార్థన చేసి వచ్చేది. అవి కాదు ముఖ్యం. దశంభాగం అంటే ముఖ్యం కాదు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను నీకు ఇచ్చే దాంట్లో నువ్వు నాకే ఇవ్వవు కదరా. ఎంత అన్యాయము అంటున్నాడు 3వ అధ్యాయంలో. అంటే నువ్వు తండ్రిని ఏం చేస్తున్నావు? బల్ల 10వ భాగం ఇచ్చేవాళ్ళు దేవుని ఘనపరిచేవాళ్ళు, దేవుణ్ణి విశ్వసించేవాళ్ళు, ఆర్థికంగా దేవుడు తిరిగి నాకు ఇస్తాడని నమ్మిన విశ్వాసులు. హల్లెలూయా. 3వ అధ్యాయం అయిపోయిందా? అయినా 3వ అధ్యాయంలో కనపడకుండా ఒక వ్యక్తి ఉన్నాడు. 3వ అధ్యాయం మొదటి వచనం, ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను, అది సంగతి, అంచె దినాల్లో ఒక దూతను పంపుతానని మలాకీ గ్రంథంలో దేవుడు చెప్పాడు. ఆ విషయం నెగ్లిజెక్ట్ చేసేవాళ్ళు, నన్ను కనపరిచే వాళ్ళు కాదు. కాబట్టి 4వ అధ్యాయంలోకి వచ్చే తల్లికే 3వ అధ్యాయం మొదటి వచనంలోనేమో దేవుని మార్గాన్ని సిద్ధపరిచే ప్రవక్త, 4వ అధ్యాయంలోనేమో ప్రియులారా 2వ వచనంలో నా నామమందు భయభక్తులు గల వరకు మీకు నీతి సూర్యుడు, ఇక్కడ యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన ప్రవక్తను నమ్మిన వాళ్ళే దేవుణ్ణి గణపరిచేవాళ్ళు. 4వ ఏం చెప్పారు? ఏందో చెప్పారు, గజిబిజిగా ఉంది సార్. 4వ అధ్యాయంలో నీతి సూర్యుడు ఉన్నాడు, ఆయన ప్రవక్త 3వ అధ్యాయంలో ఉన్నాడు. ఇంకా కిందికి వస్తే 4, 6లో కూడా ప్రవక్త ఉన్నాడు, ఏలియా. ఇక్కడేమో బాప్తిస్మ ఇచ్చే యోహాను, అక్కడేమో ఏలియా. 2 ఒకే వ్యక్తికి పేరు పెట్టినాడు రంజిత్ అన్న. బాప్తిస్మ ఇచ్చే యోహాను ఆత్మ, ఏలియా ఆత్మ. అంచె దినాల్లో ఎవరికి ఉంటుందో వాడిని, ఆ ప్రవక్తను, ఆ రక్షకుణ్ణి విశ్వసించిన వారే తండ్రిని కనపరచువారు. అర్థమైంది ఈ పాయింట్? ఇప్పుడు చెప్తాను. నెంబర్ వన్ బల్లలో యోగ్యంగా చేయి వేసేవాడు, రెగ్యులర్గా ఎడతెగక బల్లలో యోగ్యంగా చేయి వేసేవాడు దేవుని కనపరచువాడు. నిబంధన దేవునితో చేసి రెన్యువల్ చేసుకుంటూ జాగ్రత్తగా బల్లలో వెళ్ళిపోయి భార్య భర్తల సంబంధాలన్నీ సరి చేసుకుంటున్నవాడు దేవుని కనపరచువాడు. 3లో దిక్కులేని వాళ్ళను వాళ్ళకి దేవునికి ఇవ్వాల్సిన న్యాయమైన సొమ్ము 10వ భాగంలో ఎవరైతే జాగ్రత్తగా ఉంటారో వాళ్ళు దేవుని కనపరచువారు. 4వది దేవుని కుమారుణ్ణి, ఆయన ప్రవక్తను, నీతి సూర్యుని మార్గాన్ని సరళము చేసే ప్రవక్తను నమ్మిన వాళ్ళే దేవునికి ఇష్టడు. దేవుని స్తోత్రం. దేవుణ్ణి గణపరచే వాళ్ళు, దేవుణ్ణి ఏమన్నా తండ్రిని గణపరిచే కుమారులు అన్నమాట. దేవుని స్తోత్రం కలుగునుగా. అందుకంటే ఏముంది, ఒకసారి అంటాడు పౌలు తిమోతి విషయంలో, తండ్రికి కుమారుడు సేవ చేయనట్లుగా తిమోతి నాకు సేవ చేశాడంట. మనల్ని సేవ అంటే కాళ్ళు వెతకటం ఇదే కాదు. అసలు నువ్వు హృదయంలో గుండెని బిసికాకు.
డోంట్ గో అగైన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి విరోధంగా పోవద్దు. అప్పుడు గాయపడతారు సేవకులు. దేవుడు గాయపడతాడు, ప్రవక్తలు, నీ పాస్టర్ కూడా గాయపడతాడు. కొంతమంది అసలు ఏం పాస్టర్లో అర్థం కాదు. ఒక్కొక్క బిడ్డ విషయంలో ప్రార్థనలు చేయొద్దని నమ్మి బాప్తీసం ఇచ్చినావు కదా, వాళ్ళు నమ్మింటే బాప్తీసం నీ ద్వారా కదా దేవుడు ఇచ్చాడు. వాళ్ళ లిస్టులో పేరు పెట్టుకుని ప్రతిరోజు వాళ్ళకు చుట్టూ కంచె వేయాలి. అతను పాస్టర్ అంటే. దేవుని స్తోత్రం కలుగును కాక. కొన్నిసార్లు నువ్వు ప్రేయర్ మర్చిపోతావు, ఇక్కడ పాస్టర్ ప్రార్థన అయితే పనిచేస్తుంటుంది. దేవుని మహిమ కలుగును కాదు. అది తండ్రి మనస్సు. కొన్నిసార్లు తల్లిదండ్రులు పట్టించుకోరు, కానీ వాళ్ళేమో 24 గంటలు వీళ్ళని పట్టించుకుంటారు. ఒకడు అంటాడు నీరు కిందికి పారును కనుక తల్లిదండ్రుల ప్రేమ అంట పిల్లల మీద పారుతుందంట, వాళ్ళ ప్రేమ ఇంకా కిందికి పారుతుందంట, పైకి పారదంట. కానీ బైబిల్ చెప్తుంది యోర్దాన్ నది ఎదురు పారిందంట. యోర్దాన్ నది పైకి పారింది. అసలు అది దేవుని పిల్లలంటే. హల్లెలూయా. ఏమండి, నువ్వు తల్లిదండ్రులు బాగా చూసుకో, నిన్ను అందరూ బాగా చూసుకో. ఒక చూడకపోయినారు అనుకోండి, పిల్లలు చూడలే, నువ్వేమో అందరినీ బాగా చూసినావు, నిన్నెవరు చూడలే. అయితే కొంతమందిని దేవుడు సెట్ చేసి నీ యొక్క జీవితకాలం అంతా దేవుడే నడిపిస్తాడు. భక్సింగ్ గారిని 12 మంది యవనస్తులు సర్వీస్ ఇచ్చారు. భార్య లేదు కానీ అంత బాగా చూశారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేవునికి నచ్చాలి. ఎలా ఉన్నావు? దేవునికి నచ్చుతున్నావు, మనుషులకు నచ్చుతున్నావా? రండి పరిశీలన చేసుకుని చిన్న మాట ప్రార్థన చేద్దాం. దేవుడు